హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ ఫ్రై చికెన్ కర్రీ రెండు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మా గోదావరి స్టైల్లో చేసి చూపిస్తాను మీకు. చాలా ఈజీగా కూడా చూపిస్తాండి. ఇప్పుడు చికెన్ శుభ్రం చేసుకున్నాక దానిలో మనం కారం, ఉప్పు, పసుపు అన్నీ యాడ్ చేసుకొని చికెన్కి బాగా పట్టించి గంటలు ఉంచుకోక్కర్లేదు ఫ్రెండ్స్. చక్కగా ఒక 10 నిమిషాల ముందు ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే చక్కగా ముక్కకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టి సూపర్ టేస్ట్గా మెత్తగా కూడా అయిపోద్ది మనకి ఫ్రై చేసేటప్పుడు. ఇదేమీ రాళ్ళు కాదు కదండి, గంటలు మనం పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో శుభ్రంగా ఆవిరి కొడుకుపోద్ది. ఇలా శుభ్రంగా కలిపి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కర్రీకి, ఫ్రైకి కూడా మీకు డిఫరెంట్ స్టైల్లో మీకు మసాలా చూపిస్తాను. యాలక్కాయలు, లవంగ మొగ్గలు, చెక్క, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇది ఫ్రైకి అండి మసాలా. ఇప్పుడు కర్రీకి కూడా చూపిస్తాను. కొంచెం చికెన్ తీసి నేను కర్రీ కూడా చేస్తున్నానండి. కర్రీలో అయితే ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు మసాలాలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మళ్ళీ ఫ్రైలో బాగుండవండి. అందుకని చెప్పి ఫ్రైకి ఫస్ట్ మీకు మసాలా పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో నేను ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు వేయలేదండి. మీకు చూపించిన మసాలా ఇది చూసారా, మెత్తగా అయిపోయింది. ఇది ఒక కప్పు తీసుకొని హాఫ్ మసాలా సపరేట్ చేసేసుకొని మిగతా హాఫ్ ఇందులో ఉంచుకొని హాఫ్లోని మనం పచ్చి కొబ్బరి వేసుకుందాం. చూసారా, ఇది ఫ్రైకి అండి మసాలా. ఇప్పుడు గ్రేవీకి ఇదే ముద్దలో కొంచెం మనం ఉంచాం చూసారా జార్లో, దీనిలో ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు వేసి ఇది మళ్ళీ మిక్సీ చేసుకుందామండి. ఇది గ్రేవీకి అండి, కర్రీకి. చూసారా, ఇది కర్రీ మసాలా, అది ఫ్రై మసాలా. ఏదైనా మనం ఓపికగా ఇంట్లో చేసుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటాయి కర్రీస్ కానీ ఏదైనా, ఏ వంట అయినా సరే. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి. చికెన్ని, ఉప్పు కారం పట్టిన చికెన్ని చక్కగా ఇలా ఆయిల్లో మసాలా అది ఏది యాడ్ చేయొద్దండి. చికెన్ ముందు బాగా మెత్తగా అయిపోవాలండి, ఫ్రై అయిపోవాలి. మూత పెట్టేసుకుంటే అండి చక్కగా వాటర్ బయటకు వచ్చి చక్కగా ఫ్రై అయిపోద్ది చికెన్ వాటర్లోనే. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. చూసారా
చా చాలా వరకు మనకి శుభ్రంగా ముక్కకు పట్టేసిందండి. ముక్క కూడా చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఎప్పుడు కూడా అండి చికెన్ ఫ్రైకి ముక్క మెత్తగా అయ్యాకే మనం మసాలా వేసుకోవాలి. ఎందుకంటే ఇది వేసిన కాసేపటికి అడుగు పడుతుంటుంది. మళ్ళీ ముక్క ఉడకకుండా మనం మసాలా వేసామనుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది, బాగుండదు. ఇలా అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రై. ముక్క తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు చూడండి మసాలా మొత్తం ముక్కకు పట్టింది. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ముందే వేసుకుంటే అండి బాగుండదు. ఇలాగ దించే ముందు వేసుకుంటేనే పచ్చిమిర్చి ఫ్లేవర్, ఇంకా మనకి తినేటప్పుడు కూడా పచ్చిమిర్చి ఫ్లేవర్ వస్తే బాగుంటుంది అది టేస్ట్. ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టేయాలండి, డ్రైగా అవ్వాలి, పొడి పొడిగా. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. గుప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కరివేపాకు లేకుండా చికెన్ ఫ్రై అవ్వదు, బాగుండదు కూడా టేస్ట్. గుప్పుడు వేసానండి కరివేపాకు. ఇది బాగా ఇలా ఫ్రై చేసేయాలి. చూసారా, ఎక్కడ మీకు పలుచగా లేదు. ఇప్పుడు మొత్తం ముక్కకు పట్టేయాలండి. మసాలా అంతా ముక్కకు పడితేనే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత పొడిగా ఉందో. ఇంతే అండి, ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు మనం కర్రీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కర్రీకి ఒక బాండీ దలసరిది పెట్టుకోనండి. కొంచెం ఆయిల్, ఫ్రైకి వేసినంత కాకుండా కొంచెం 4 స్పూన్లు ఆయిల్ వేయండి. ఇప్పుడు నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి ఇప్పుడు ఆయిల్లో బాగా ఎర్రగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులో సాల్ట్ వేసి మగ్గించకండి ఉల్లిపాయని, ఎందుకంటే అది ఉడకకుండానే వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇలాగే ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోద్ది ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. ఇది బాగా ఫ్రై అయిపోయాకండి నేను 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేశానండి. అది కూడా దీనిలో యాడ్ చేసుకుందాం. చక్కగా మనకి నవంబర్ నుంచి మార్చి వరకు కూడా మన దేశవాళీ టమాటా వస్తుందండి. దీనిలో ఏ కర్రీలో వేసినా పచ్చడి చేసుకున్న భలే మంచి టేస్ట్ అండి. చికెన్లో అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా అంతా ఎర్రగా చక్కగా మగ్గిపోవాలండి. దగ్గరికి మగ్గిపోయింది చూసారా, ఇలా ఇంత మెత్తగా మగ్గిపోవాలి టమాటా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి, ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టుకున్న మసాలా అండి ఇది. ఇప్పుడు దీన్ని ఇందులో కర్రీలో వేసి బాగా కలిపేయాలి. ఇది కొంచెం దగ్గరగా అయిపోయి ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు చికెన్ యాడ్ చేసుకుందామండి.
ఇప్పుడు మిక్సీ జార్లోని మనం వాటర్ కలిపి కొంచెం పెట్టుకున్నామండి. అది పక్కన పెట్టుకొని ముందు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ఇది బాగా కలపాలండి. ఎన్విలో కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చురుక్కుని నాలుగు తగిలితేనే బాగుంటుందండి, చప్పగా బాగోదు. నేను అందుకని కారం ఎక్కువే వాడతానండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసానని చెప్పాను కదా, అది యాడ్ చేసుకుందామండి. ఇది బాగా కలవాలి, మసాలా వాటర్ అన్నీ కూడా. చికెన్ అండి కర్రీ ఎప్పుడు కూడా కొంచెం గ్రేవీ కావాలి అంటే మనం ఇలా పలుచగానే దించుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ చారు పెట్టి సాంబార్ పెట్టి అలా కాకుండా ఇలా కర్రీతోనే శుభ్రంగా తినేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా. చక్కగా ఇలా పసుపు కూడా యాడ్ చేసుకోనండి, బాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకుంటే ఇంకా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఒక్కటే చక్కగా బాగా మెత్తగా పీస్ ఉడికి గ్రేవీ రెడీ అవుతుందండి మనకి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఒక గుప్పుడు కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోనండి. దీనికి మూత పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఇలా చక్కగా కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోయి దించేసుకోవచ్చు. చూసారా, చికెన్లోంచి కూడా వాటర్ బాగా వచ్చి మనం వేసిన వాటరు చక్కగా ముక్క మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే బాగా దగ్గరికి అవుతుందండి. మళ్ళీ కొంచెం మూత పెట్టుకునండి, ఒక 2 minutes ఉంచుకుందాము. చూసారా, ముక్క చాలా మెత్తగా అయిపోద్దండి. గ్రేవీ చూసారా ఎంత ఉందో, అలా గ్రేవీ ఉంటేనే మనకి చారుతో అది పని ఉండదండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది గ్రేవీ ఇది. ఎందుకంటే జీడిపప్పు, బాదం పప్పు గ్రేవీ బాగా వస్తుందని వేసామండి. చూసారా, 1 kg చికెన్ అండి. నేనైతే ఫ్రైకే ఎక్కువ తీసానండి, కానీ కర్రీ గ్రేవీ వలన ఎక్కువ కనిపిస్తుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఇలా గ్రేవీ కర్రీ చేసుకుంటే పిల్లలకి సండే పూట ఇలా పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్కూల్లోని ఎన్వి కొన్ని స్కూల్లో అలౌ చేయరు, కొన్ని స్కూల్లో తీసుకెళ్ళిన పాపం టైం తక్కువ ఉంటుంది కాబట్టి తినలేరు. ఇలా సండే పూట చేస్తేనే ప్రశాంతంగా తింటారండి పిల్లలు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి.